హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇంత జనంలో ఇంతకుముందు నేను వచ్చాను ఏదో ఒక రోగంతో అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి లేచి నిలబడండి. త్వరగా నిలబడాలి. ఇంతకుముందు వచ్చారా మీరు? ఎప్పుడు వచ్చారు? త్వరగా. ఏం రోగంతో వచ్చారు? ఎవరెవరు వచ్చారు? పక్షవాతం బాధంతో వచ్చాము. ఎవరికి? మా భర్తకి. ఎక్కడ? ఏ ఊరు మీది? నాగారం, సూర్యాపేట. అది ఇటండి. మీ పాప కూడా వచ్చింది ఆ రోజు? ఆవిడేనా? రా. ఏది రూపా వచ్చావా? ఈ వారం రాలేదు. ఈ మనిషి ఎవరు మరి? మా అక్క కూతురు. పోయిన వారం మా వదిన. రా త్వరగా చప్పట్లు కొట్టండి గట్టిగా. అయ్యా డాక్టర్లు వీరికి ఏం చెప్పారో తెలుసా? రండి పైకి రండి. వీళ్ళింట్లోనేనయ్యా టీవీ చూసే. అవునా తల్లి? రామ్మా. చాలా వరకు తక్కువైందయ్యా. చాలా వరకు తక్కువైపోయిందా? అమ్మా నిజంగా ఎంత అద్భుతం అంటే ఈయన ఇప్పుడు కూడా ఏమన్నాడు వినండి. ఎంత విచిత్రం. ఎంతకాలంగా పడినాడు బాధ ఆయనతోటి? సంవత్సరం అయిందా? ఏం బాధలు పడుతున్నారు సంవత్సరంగా? ఆయనకి పక్షవాతం మైండ్ లో. ఈయనకి పక్షవాతం మైండ్ లో, బ్రెయిన్ లో రక్తం గడ్డగట్టింది అన్నారు. ఏమేం బాధలతో వచ్చారు పోయిన వారం ఇక్కడికి? పోయిన వారమా? కాళ్ళ నొప్పులు, అసలు కాళ్ళంతా నొప్పులు ఉండేది, ఒళ్ళంతా నొప్పులు, గదవ అంతా వాసింది. ఆ గదవ నొప్పి వాపు మొత్తం పోయింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. మాట కూడా మంచి క్లియర్ గా వస్తుంది. పాపం ఆయన పడే బాధ ఏంటంటే డాక్టర్లు చెప్పారు ఏంటంటే తలలో రక్తం గడ్డగట్టేసింది. అయ్యా నీకు గడ్డలు కట్టేసినాయి అన్నారా? గడ్డలు కట్టేసినాయి అనేసరికి ఈయనకి ఏమైపోయింది? చూపు తక్కువైపోయింది, మాట లేదు, ముఖమంతా వాపు వచ్చేసింది. పోయిన వారం తీసుకొచ్చారు వాళ్ళు. సంవత్సరంగా పడుతున్నారంట బాధలు. నువ్వు ప్రభు నమ్ముకున్నావమ్మా? హల్లెలూయా. చూడండి నువ్వు చెప్పావు వాళ్ళకే? అవునయ్యా, మా ఇంటికి వస్తే మా బాబాయ్ వాళ్ళే. మీ బాబాయ్ నాయన? ఓకే. ఈ వారానికి పోయిన వారానికి వారానికి ఏంటి మార్పు? నువ్వు చెప్పు ఫస్ట్. వాళ్ళ భార్య తర్వాత చెప్పింది. మంచిగానే ఉన్నాయి. అప్పటి నుంచి మా ఇంటి దగ్గరనే ఉంటారు. ఇంట్లోనే ఉన్నారా? నువ్వేమని చెప్పావు వాళ్ళకే? అక్కడ చూపించినాయా రోజు టీవీ ప్రోగ్రామ్ చూపించావు? రోజు పెట్టమంటాడా? ఎమ్మటే ఇక డబ్బులు కొట్టించుకొని వాళ్ళ చిన్నతో వచ్చేసిరు. పోయిన వారం వచ్చేసి మొన్న కూడా మంచిగా ఉంది, మళ్ళీ వెళ్దామని. ఏం పేరు? శ్యాంప్రసాద్. బా మాట చక్కువ పోయినవారు రాలేదు ఈ మాట. అంత రాలేదు. అట్లా అన్నావు కదా పోయినవారు. తింటున్నావు ఫుడ్? పోతుందా? పోతుంది. నడకొచ్చిందా? నడు ఒకసారి ఇట్లాడు. ఆమె చప్పలు కొట్టండి అనుకోండి. ఆమె చప్పలు కొట్టండి. పోయిన వారం అట్లా నడిచాడా? ఇప్పుడు నడుతున్నాడా? అమ్మా మీ చిన్ననే కదా? పట్టుకోండి. ఇది పట్టుకో. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ నిలబడు. ఆమేన్. నీ పేరు మళ్ళీ చెప్పు. శ్యాంప్రసాద్. అది తీయాలి త్వరగా. లేవాలి. స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం, స్తోత్రుడా నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. నీకు అసాధ్యమైనది లేనే, నీకు అసాధ్యమైనది లేనే, నీకు అసాధ్యమైనది లేనే. సమస్తము సాధ్యమే. హల్లెలూయా. సమస్తము సాధ్యమే. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళోగా వెళ్తే డాక్టర్ గారు ఏమని చెప్తారు? ఏమంటారు? తల మచ్చలు వచ్చినాయి, మందులు వాడాలా, నా మాట తెలియదు సార్ అంటే ఇక కష్టం. రక్తం హాస్పిటల్ తెలుసా? ఏ హాస్పిటల్ తెలుసా? చర్చ్ హాస్పిటల్. ఖమ్మంలో చర్చి హాస్పిటల్ ఉందా? ఓకే. రక్తం చిక్కబారింది, గోళీలు వాడాలి, లేకపోతే అట్లే ఉంటారు. ఇప్పుడు గోళీలు వాడుతున్నావా? వాడుతుంది సార్. వాడకూడదు గోళీలు. ఇప్పుడు పోయిన వారానికి ఈ వారానికి మంచిగా ఉన్నావా? కొద్దిగా ఆరోగ్యం కొంచెం మంచిగా. ఇక ముందు మెడిసిన్ వాడకూడదు. నేనున్నాగా. బీపీ ఉంది, జర ఆడుతున్నా. బీపీది అంటే ఓకే, దానికి ఏం కాదు. ఇంకేం వాడుతున్నావు? గొంతు పని చేస్తారు సార్. మాట ఇప్పుడు బాగా వస్తుంది. పోయిన వారం మాట్లాడావా? అన్నం తినేస్తారు బాగా. అన్నం తినేస్తారు. ఎంత తినాలనుకుంటున్నావు? చేతులు చూపించు. ఎంత తినాలనుకుంటున్నావు? పోయిన వారం నవ్వు లేదండి. ముఖం అంతట్లో పెట్టుకుని తల్లో గడ్డలు, రక్తకి గడ్డలు ఉన్నాయని చెప్తే చచ్చిపోతానేమో అనుకున్నావు కదా. పిల్లలకు పెళ్లి చేసావా? సార్. ఏమనిపిస్తుంది నీకు అప్పుడప్పుడు? అలా హాస్పిటల్ చెప్తారు కదా
గడ్డలు కట్టేసింది, పక్షపాతం వచ్చేసింది, కాలు చేయి పడిపోతుంది, ఇదన్నీ జరిగినాయి కదా. ఇప్పుడు కాలు చేయి బాగా వచ్చిందా? తిమ్మిరి వస్తుంది కానీ మంచిగా తిమ్మిరి వస్తుంది. కొద్దిగా తిమ్మిరి ఉందా? ఓకే, అది కూడా పూర్తిగా తగ్గిపోద్ది. ఓకేనా? జాగ్రత్త, పట్టుకున్నామా. చాట్లు గట్టిగా ఉంటాడు. ఈ మాట, యేసయ్య మాట ఇక్కడ వీళ్ళకి అందరికీ ఇస్తా, అంతే. హల్లెలూయా. దా, మంచిగా ఉన్నాడా మీ ఆయన? అందంగా అయ్యాడు ఇప్పుడు. అయిందయ్యా. పోయిన వారం అందం లేదు, కొంచెం వారం నెలకు మందులు తేవాలంటే మళ్ళీ నెల వచ్చేసరికి డబ్బులు లేకుండా బీపీ తీసుకున్నావు కానీ మిగతా వేసుకోని అవసరం లేదు. రక్తంలో గడ్డలు కట్టేటాలు ఇయ్యండి. నడిచి చూపించు మళ్ళీ ఒకసారి. క్లియర్ నడుతున్నాడా పాప? క్లియర్ నడుతున్నాడా? నడుస్తున్నాడు. చూడు, ఆయన చూడు, మగోళ్ళలాగా నడుతున్నాడు. పోయిన వారం ఎట్లా నడిచావా? పోయిన వారం ఎట్లా ఉన్నావు తెలుసా? అసలు ఒంట్లో నడుములు శక్తి లేదు పోయిన వారం ఆయనకి. పోయిన వారం చాలా వీక్ అయిపోయి ఎలాగా ఇట్లా నడుతున్నాడు. పోయిన వారం ఎట్లా నడిచి ఒకసారి చూపించు మాకు. పోయిన వారం అయ్యో పాపం, చూసారా? ఏ ఊరు హాస్పిటల్ అది? స్పర్శ హాస్పిటల్ ఖమ్మం. డబ్బులు తీసుకుంటారా? ఫ్రీ అయినా? 4 లక్షలు అయినాయి అయ్యా. అయిపోయింది. నెలకు పోయినప్పుడల్లా 3,000 అవుతున్నాయి మందులకి. ఇప్పుడు ఇక అవసరం ఉండదమ్మా. ఎంతమంది పిల్లలు మీకు? మొన్న వచ్చిన పాప ఇంక బాబుండు. అయితే అక్కని మళ్ళీ ఆమె పంపించింది, పో అక్క మంచిగా ఉంటే నీకు కొంచెం ఒళ్ళు నొప్పులు అన్నావు కదా. నీకమ్మా? సరే, సబ్బులు కొడుతాం గట్టిగా. ఓకే, ఇక ఏమొద్దు. బీపీ కూడా తగ్గిపోద్ది. నేను అది కూడా క్లోజ్ చేస్తాను, భయపడక. అటు చూడు, అందరు చూడు, చెప్పు. హాస్పిటల్ మంచిగా, ఇది మంచిదో చెప్పు. ఇదే మంచిది హాస్పిటల్ బాగుపోలే, ఇక్కడికి వచ్చి మంచిగా అయినా. ఓకే, హల్లెలూయా. ఎంత గొప్ప.